దానియేలు 5వ అధ్యాయము 17 నుండి 31వ వచనం వరకు గల భాగమును మనము వెయిడ్ అండ్ ఫౌండ్ వాంటింగ్ అన్న శీర్షిక లేకపోతే టైటిల్ని బట్టి ధ్యానించబోతున్నాం. తూకము వేయగా తక్కువగా కనబడితివి, తూకము వేయగా తక్కువగా కనబడితివి. నవి పాఠ్యభాగంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనిస్తాం. దానికన్నా ముందు 5వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆరంభంలో బెల్షస్సరు అనేటువంటి రాజు చేసినటువంటి విందుతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఆయన యొక్క మరణముతో ఆ అధ్యాయము ముగిసిపోతుంది. మరి అది ఒక మనిషి జీవితంలో చాలా భయంకరమైనటువంటి హేయమైనటువంటి విషయంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మహర్దశలో ఉన్నటువంటి వాడు చివరికి భయంకరమైనటువంటి రీతిలో మరణానికి అప్పగించబడ్డాడు. ఆ మధ్యలో అధ్యాయంలో ఆ వ్యక్తి యొక్క అసలు స్వభావం, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంటో, అతడికి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధము, వ్యవహారము, అతడి యొక్క జీవితము ఏమిటో దానంతటిని కూడా దేవుడు బయటపెట్టాడు. దాని గురించి దేవుడు మనకు రాయించాడు, చరిత్రలో దాన్ని నమోదు చేయించాడు అంటే అది మనకు చాలా బలమైన పాఠాలు చెప్పగలదు. కనుకనే దేవుడు దాన్ని రాయించాడు. ఒక రాజు ఆయన యొక్క జీవితము ఆయన సమయంలోనే కాదు, తర్వాత వచ్చేటువంటి తరాలందరికీ కూడా దేవుడితో మనిషి ఎలా వ్యవహరిస్తే ఏ రకమైనటువంటి విషయాలు వారికి సంభవించవచ్చో వాటిని నేర్పించడానికి దేవుడు ఉపయోగించాడు. ఎన్నో సంవత్సరాల క్రితము సైరక్యూస్ అనేటువంటి దేశానికి ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు హియరో. ఈ హియరో ఒక బంగారు కిరీటాన్ని తయారు చేయమని ఒక కంసాలికి బంగారం ఇచ్చాడు. అతడు కిరీటాన్ని తయారు చేసి తీసుకుని వచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి కిరీటం అది. కాకపోతే రాజుగారికి ఎందుకో సందేహం వచ్చింది. ఇతడు నేను ఇచ్చినటువంటి బంగారం అంతటినీ వాడి కిరీటాన్ని చేశాడా, లేకపోతే బంగారంతో పాటు కొంత వెండి కలిపి, లేక ఇంకా ఏదైనా అంటే తక్కువ స్థాయి లోహాన్ని కలిపి నేను ఇచ్చినటువంటి శుద్ధమైన బంగారమును కొట్టేశాడా అనేటువంటి సందేహం వచ్చింది. కాకపోతే అది పరీక్షించి తెలుసుకోవాలంటే కిరీటాన్ని పాడు చేయాలి. ఆయనకు కిరీటాన్ని పాడు చేయడం ఇష్టం లేక పాడు చేయకుండానే దాన్ని బయట పెట్టగలిగితే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఆయనకు ఒక 22 సంవత్సరాల యవన బంధువు, ఆయన యొక్క స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు ఆర్కిమిడీస్. ఆర్కిమిడీస్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో పేరు మోసినటువంటి మ్యాథమెటిషియన్ అండ్ సైంటిస్ట్. సో ఆర్కిమిడీస్ని పిలిచి ఆయనకి కిరీటం ఇచ్చి, ఇదంతా శుద్ధమైనటువంటి బంగారంతో తయారు చేయబడిందో లేకపోతే దీంట్లో ఏదైనా కల్తీ లోహం ఉందో కనుక్కొని చెప్పమన్నప్పుడు ఆర్కిమిడీస్కి అదొక సవాలుగా మారింది. ఆయనకు ఒక అలవాటు ఉండేది. బజార్లో ఒక చోట శాస్త్రవేత్తలు లేకపోతే మేధస్సు కలిగినటువంటి వారందరూ కూడుకొని ఇలాంటి విషయాల గురించి చర్చ చేసేవారు. ఆయన వారి మధ్యలోనికి వెళ్ళి చర్చించకుండా ఆ రోజుల్లో వారికి ఈ యొక్క ఓపెన్ బాత్స్ ఉండేవి. అంటే స్విమ్మింగ్ పూల్ లాగానే వారు కూడా బజార్లో ఒక పక్కన మరి అందరూ అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి ఏర్పాటు ఉండేది. ఆర్కిమిడీస్కి బుర్ర బాగా వేడెక్కిపోయిందంట. ఇది ఎలా దీన్ని మరి సాల్వ్ చేయాలో అర్థం కాక. సో ఆయనకు అనిపించిందంట, ఇలాంటి పరిష్కారాలు మనం చేయాల్సి వచ్చినప్పుడు ముందు స్నానం చేస్తే బాగుంటుందని ఆయన అక్కడ ఉన్నటువంటి టబ్బు నిండా నీళ్లు నింపుకొని దాంట్లోనికి దిగాడు. ఆయన దాంట్లోనికి పూర్తిగా దిగ్గానే ఒక్కసారి దాంట్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ బయటికి స్ప్లాష్ అయ్యాయి, అంటే బయటికి పడ్డాయి. ఆయన మైండ్లో తలుక్కున ఒక ఆలోచన వచ్చింది. అంటే నా శరీరం యొక్క బరువు దీంట్లోనికి రాగానే అంత మోతాదు బరువు ఉన్నటువంటి నీరు బయటికి వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి ఆ యొక్క కిరీటాన్ని, దాని యొక్క నిజాన్ని నేను ఎలా పరిష్కరించాలో నాకు అర్థమైపోయిందని చెప్పి అక్కడ ఆయన గట్టిగా యూరేకా అనే కేక వేశాడు. యూరేకా అంటే గ్రీకులో ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్, నేను దాన్ని కనుగొన్నాను అని అర్థం. సో ఆయన ఎంత భరితుడైపోయాడంటే ఆయన ఆ టబ్ నుండి బయటికి లేచి యూరేకా యూరేకా అంటూ ఆ యొక్క వీధి గుండా పరుగులు తీశాడు నగ్నంగా. ఆయన ఆ టైంలో తన యొక్క వస్త్రాలు తన మీద లేవు అనేది కూడా గుర్తించలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా సందర్భాల్లో యూరేకా అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. దాని యొక్క అర్థం ఏంటంటే ఆ మూమెంట్ ఆఫ్ డిస్కవరీ. ఒక విషయాన్ని కనుగొన్నప్పుడు, ఒక దాన్ని తెలుసుకున్నప్పుడు, ఒక జటిలమైనటువంటి సమస్యకు పరిష్కారాన్ని మనము తెలుసుకున్నప్పుడు ఆ రకంగా మనము ఆనందిస్తాం. సో ఈ దానియేలు 5వ అధ్యాయంలో మనం గమనించే విషయం ఏంటంటే ఇదొక యూరేకా
చాప్టర్ అని చెప్పచ్చు. ఎందుకంటే దీంట్లో బెల్షజర్ అనేటువంటి రాజు నిజస్వరూపాన్ని దేవుడు బయట పెట్టాడు. అండ్ దాని ద్వారా మనకు దేవుడు చాలా గొప్ప మేలు చేయగలడు. రెండుగా ఆ భాగాన్ని మనం విభజించాం. 17 నుండి 23 వరకు మొదటి భాగం, 24 నుండి 31 వరకు రెండో భాగం. సో మొదటి భాగంలో ఆయనను గురించి మనం చూసే విషయం ఏంటంటే ప్రౌడ్ హార్ట్ పూర్ హెడ్. ప్రౌడ్ హార్ట్ పూర్ హెడ్ అంటే గర్విష్టి హృదయము కానీ ఖాళీ తలకాయ. చాలాసార్లు ప్రపంచంలో ఈ యొక్క సత్యాన్ని దేవుడు మరలా మనకు నేర్పిస్తాడు. అండ్ ఈ విషయాన్ని బైబిల్లోనే కాదు, బయట చరిత్ర పుస్తకాల్లో, చరిత్రలో అండ్ ఇతరులు మనకు నేర్పించేటువంటి నీతి సూక్తుల్లో లేకపోతే మోరల్ స్టోరీస్లో కూడా తరచూ మనము చూస్తూ ఉంటాం, ఎదుర్కొంటూ ఉంటాం. ఎవరికైతే ఎక్కువగా అహం ఉంటుందో, ఎవరికైతే ఎక్కువగా గర్వం ఉంటుందో వారికి ఆలోచన తక్కువగా ఉంటుంది, వారికి బుర్రలో ఖాళీ ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తిగా బెల్షజరు మనకు కనబడతాడు. సో బెల్షజరు ఒక మోసపోయినటువంటి ఆత్మ, ఒక మోసపోయినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకు బెల్షజరు మోసపోయాడు అని నేను చెప్తున్నాను? ఎందుకంటే అతడి యొక్క అహము అతనికి గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. ఆ గ్రుడ్డితనము అతడు తన జీవితం ఎదుట దేవుడు పెట్టినటువంటి వాస్తవ సత్యాలను చూడలేకుండా, ఆ వాస్తవ సత్యాల చేత సరైనటువంటి అవగాహన పొందుకోకుండా, అంటే రైట్ అండర్స్టాండింగ్ లేకుండా ఆయన జీవితాన్ని ఆయన నాశనం చేసుకున్నాడు. దేవుని గూర్చినటువంటి సరైనటువంటి అవగాహన విషయంలో మోసపోయాడు. జీవితానికి సంబంధించినటువంటి సరైనటువంటి అవగాహన విషయంలో మోసపోయాడు. దేవుడు తన యొక్క అనుగ్రహాన్ని ఎవ్వరి యొక్క యోగ్యతను బట్టి, లేక వారిలో ఉన్నటువంటి మంచిని బట్టి, లేక వారు చేసేటువంటి కార్యాలను బట్టి ఇవ్వడు. ఆయన యొక్క ఉచిత కృప కనికరాలను బట్టి ఇస్తాడు అన్న అవగాహన విషయంలో మోసపోయాడు. అండ్ జీవితం అనేది కొంతకాలం ఉండి వెళ్ళిపోయేటువంటిది కాదు. మానవుని యొక్క జీవితానికి పశువు జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. మానవుని యొక్క జీవితము ఈ సమయంలో రాబోయేటువంటి ఆ నిత్యత్వం కొరకు జీవించాలి అన్న అవగాహన విషయంలో కూడా మోసపోయాడు. సో ఇవన్నీ కూడా ప్రైమరీ థింగ్స్ అన్నమాట. దేవుడి గురించి సరైన అండర్స్టాండింగ్ లేకపోతే, లైఫ్ గురించి సరైన అండర్స్టాండింగ్ లేకపోతే, అండ్ మనము దేవుడి యొక్క ఫేవర్ని, దేవుడి యొక్క గ్రేస్ని ఎలా పొందుతామో అన్న దాని గురించి సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే మన లైఫ్ చాలా దారుణంగా మారిపోతుంది. ఈయన జీవితం ఎట్లా ఉందంటే, ఈయనకు చాలా హై పొజిషన్ ఉంది. నెబోనీడస్ కుమారుడిగా, కో రీజెంట్గా అంటే సహపరిపాలకుడిగా ఆయన యొక్క యాబ్సెన్స్లో బబులోను రాజ్యాన్ని ఈయన పరిపాలిస్తున్నాడు. ఈయన ఒక రాజు, చాలా హై పొజిషన్ ఉంది. మనిషికి ఉన్నతమైనటువంటి హోదా ఉంది, కానీ ఈయనలో ఉన్నటువంటి డిస్పోజిషన్, ఆయన యొక్క స్వభావము చాలా తక్కువ స్థాయిది. అందుకనే కొన్నిసార్లు అంటుంటారు కదా, ఇలాంటి చెడ్డవాడిని అంత పెద్ద స్థాయిలో కూర్చోబెడితే ఎట్లా, ఇలాంటి దుర్మార్గుణ్ణి ఆ స్థాయిలో కూర్చోబెడితే ఎట్లా, దేశానికి అన్యాయం అవ్వదా అని అంటుంటారు. ఈ మధ్య మన న్యాయ వ్యవస్థలో కూడా చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. భారతదేశపు చరిత్రలో ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఇంపీచ్మెంట్ ఎవరు పెట్టలేదు. మొట్టమొదటిసారి మన ఈ 2018లో అది జరిగింది. అండ్ 4 సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడము, ఇవన్నీ కూడా చూస్తుంటే, అండ్ ఈ మధ్య ఆ యొక్క పాప 8 సంవత్సరాల పాప కేసులో కూడా దీపికా రజావత్ అనుకుంటాను, ఆ పాప యొక్క లాయర్ ఆ పాప కొరకు కేసులో పోరాడడానికి ముందుకొస్తే ఆ యొక్క పట్టణానికి సంబంధించిన బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్, అంటే వకీళ్ల యొక్క సమైక్య ప్రెసిడెంట్ ఆమెను బెదిరించాడు. ఆ కేసు తీసుకోవద్దు, ఆ కేసును మేమెవ్వరము తీసుకోము, వదిలేయి అని ఆమెను బెదిరించాడు. అంటే న్యాయం చేయాల్సినటువంటి వారు అన్యాయం వైపు అమ్ముడుపోయారు. ఇది అన్ని చోట్ల ఉంది. కానీ ఇప్పటిదాకా జ్యుడిషియరీ అనేది, న్యాయ వ్యవస్థ అనేది చాలా క్లీన్ సిస్టమ్ అని అనుకున్నాము, కానీ అది కూడా అన్క్లీన్ అనేది మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సిజేఐ పొజిషన్లో ఈయన ఉండుటకు అనర్హుడు అని 67 మంది ఎంపీలు ఆయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టారు. కానీ వెంకయ్య నాయుడు గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు దాన్ని తృణీకరించారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతే ఆయన సరిగా చేశాడా లేదా అంటే ఆయన సరిగా చేయలేదని నేను అంటాను. ఎందుకంటే 50 మంది ఎంపీలు ఉంటే ఆయన మోషన్ని కమిటీకి అప్పగించాలి. కానీ దీంట్లో మరి బయాస్డ్ పీపుల్ ఉంటారు కనుక రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ముందు ఉన్నటువంటి విశ్రాంత జడ్జిలందరికీ వారి వైపు ఎవరు వేలెత్తి చూపడం వారికి ఇష్టం లేదు. కనుక వారు తప్పున్నా కూడా దాన్ని బయట పెట్టొద్దు అన్న ధోరణి అన్నమాట.
నేను లాయర్ని కాదు, లా చదవలేదు, కానీ రీసెర్చ్ చేస్తాను. సో రీసెర్చ్ చేసినప్పుడు రైట్ రిసోర్సెస్ యొక్క మ్యాండేట్ ఏంటో మనం చూస్తే మనకు అసలు అనాలిసిస్ ఏంటో మనకు అర్థమైపోతుంది. ఓకే, అది సైడ్, అది వేరే స్టోరీ. కానీ ఇక్కడ మనం చూసేది ఏంటంటే అలాంటి పరిస్థితి ఇక్కడ ఈ యొక్క దేశానికి ఈ రాజు ద్వారా దాపురించింది. అందుకనే దేవుడు దాన్ని ఎక్కువసేపు ఉంచడానికి ఇష్టపడలేదు, ఆయనే జోక్యం చేసుకున్నాడు. 17వ వచనంలో లాస్ట్ లెసన్లో మనం గమనించాం కదా. లాస్ట్ లెసన్లో మనం ఏం గమనించాము? దానియేలుకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భావము చెప్పగలిగినటువంటి జ్ఞానులకు ఒక ప్రకటన చేయబడింది. దీన్ని ఎవరైతే తేలుస్తారో, ఆ గోడ మీద రాతను ఎవరైతే నాకు స్పష్టంగా దాని భావంతో చెప్తారో వారికి ఈ దానములు, ఈ బహుమానములు ఇవ్వబడతాయి అని ఆయన ప్రకటించాడు. 17వ వచనంలో దానియేలు ఆయన ముందుకు తీసుకురాబడిన తర్వాత దానియేలు రాజుగారితో ఈ రకంగా చెప్తున్నారు, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేదను. నా దానియేలు చాలా దురుసుగా, అంటే కర్ట్గా ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. దానియేలుకు రాజు అయినటువంటి బెల్షజర్ మీద కోపం ఉంది. ఆయన చేసినటువంటి ఆ అపవిత్రమైనటువంటి కార్యం మీద ఆయనకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. సో రాజు దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి పాత్రలను కించపరచడం, అపవిత్రపరచడం, వాని యొక్క దురహంకారాన్ని పెంచి దాన్ని బహిర్గతం చేసుకున్నప్పుడు దానియేలుకు అది నచ్చలేదు. కనుక ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని, ఇచ్చేటువంటి దానాన్ని ఆయన అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఆయన దానియేలుగా, దేవుని సేవకునిగా ఆయన యొక్క రాజు చూపిన అవిధేయతను ఖండించి దాన్ని పక్కన పెట్టి నీకు ఈ యొక్క రాత భావం ఏంటో చెప్తానన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసు కూడా ఇలాంటి ఒక సందర్భాన్ని ఎదుర్కొన్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏం చేశాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు దైవ సంబంధులు లేకపోతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడేటువంటి వారు లోకానికి లొంగిపోయేటువంటి వారిగా, లోక సంబంధమైనటువంటి సుఖాలకు కానీ, సౌకర్యాలకు కానీ, లోక సంబంధమైనటువంటి సౌభాగ్యాలకు కానీ, లోక సంబంధమైనటువంటి ఈవులకు కానీ, బహుమానాలకు కానీ, పేరు ప్రతిష్టలకు కానీ కక్కుర్తి పడి తమను అమ్ముకోరు అనేది మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9-10 వచనాలు. సాతాను యేసుప్రభుతో ఈ రకంగా చెప్పాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఏంటి ఇస్తానన్నది? లోకరాజ్యములను, వాటి మహిమను చూపి ఆ రకంగా చెప్పాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. సో ఇక్కడ లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నీవు ఒక్కసారి నాకు వంగి మొక్కితే నేను ఇస్తానని యేసుప్రభు ముందు సాతాను ప్రపోజల్ పెడితే యేసుప్రభు దేన్ని కాదంటున్నాడు? లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి రాజ్యముల యొక్క మహిమను. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ చదివేటప్పుడు పైన చదవకూడదు. బైబిల్ చదివినప్పుడు అక్కడ దాన్ని ధ్యానించాలి. ధ్యానించినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం 10 సార్లు 25 సార్లు చదవడం, దాని లోపలికి పొర తొలగించుకుంటూ లోపలికి వెళ్ళి యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, యేసు ప్రభు ముందు సాతాను పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటి, యేసు కాదన్నది చిన్న విషయమా లేకపోతే యేసు కాదన్నది అతి పెద్ద విషయమా అన్నది మనం తెలుసుకున్నప్పుడు దాని యొక్క గంభీరత ఏంటో, అంటే దాంట్లో ఉన్నటువంటి గ్రాండర్ ఏంటో మనకు అర్థమవుతుంది. లోకమంతటిని, లోక రాజ్యములను, లోక రాజ్యముల మహిమ అంతటిని, అంటే ఒక్క సింగిల్ ప్రోస్ట్రేషన్తో సాతాను యేసుప్రభువుకి లోకం యొక్క అధికారాన్ని, లోకం మీద సర్వ హక్కులను ఇచ్చేస్తానంటున్నాడు. అయినా కూడా ప్రభు అయినటువంటి యేసు ఏమన్నాడు? నీవు నీ దేవుడికి తప్ప మరి ఎవరికి మ్రొక్కకూడదు. అంటే నీ దేవుణ్ణి తప్ప మరి దేన్ని ఆరాధించకూడదు, నీ దేవుణ్ణి తప్ప మరి దేన్ని నీవు సేవించకూడదు, నీ దేవుడికి తప్ప నీవు మరి దేనికి లోబడకూడదు, లొంగకూడదు అని చెప్పాడు. ఇప్పుడు ఈ రెండు చాలా గంభీరమైనటువంటివి కదా. ఏదైనా వనంలో అతడు ఒక చిన్న పండు విషయంలో దేవుణ్ణి వదిలాడు, కానీ ఇక్కడ మత్తయి సువార్త 4 అరణ్యంలో యేసుప్రభు అపవాది చేత శోధింపబడినప్పుడు సర్వలోకాన్ని నీకు ఇస్తానన్నా కూడా దేవుడికి ఆయన లోబడ్డాడు. ఇది దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడంటే ఆయన మనకు ఒక బలమైన పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు కనుక రాయించాడు. మన లైఫ్లో యేసును మనం వెంబడించే శిష్యులంగా ఉండాలంటే ఇది మనకు చాలా అవసరం. సో యేసుప్రభు అంతటినీ వదిలేశాడు, మనం ఏం వదులుతున్నాం అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి.
దానియేలు రాజుగారి యొక్క దానాలను వదిలేశాడు, బహుమానాలను వదిలేశాడు. అండ్ ఆయన చాలా కఠినంగా చెప్పినప్పుడు రాజుగారి కోపం రావచ్చు, అయినా కూడా ఆయన కేర్ చేయలేదు. దానియేలుతో పాటు ఓల్డ్ టెస్టమెంట్ వైపు చూస్తే నేను ఇంకా కొంతమందిని కూడా మీకు చూపించవచ్చు. అబ్రహాము ఒకానొక సందర్భంలో అబ్రహాము ఆదికాండం 14వ అధ్యాయంలో లోతును విడిపించడానికి తన దండుతో వెళ్ళాడు, విడిపించుకున్నాడు. అలాంటప్పుడు సొదొమ రాజు అబ్రహాముకు ఒక ప్రపోజల్ పెట్టాడు. ఆదికాండం 14వ అధ్యాయము 21 నుండి చదువుతున్నాను. మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేస్తున్నని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకున్నని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. సో అబ్రాహాముకు ఉచితంగా ఆ యొక్క ఆస్తి అంతటిని అతడు ఇస్తుంటే అబ్రాహాం ఏమంటున్నాడు చూడండి, నూలు పోగైనా చెప్పుల వారైనా నీ దాంట్లో నుండి నేను తీసుకోను. అది దేవుని యొక్క సంబంధులు, దైవ భక్తులు చేసే పని. ఇప్పుడు మీరు 2వ రాజులు 5వ అధ్యాయానికి వస్తే ఇంకొక ప్రవక్త కూడా మనకు కనపడతాడు. 2వ రాజులు 5వ అధ్యాయం 15-16 వచనాల్లో నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషాతో అంటున్నాడు, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానం తీసుకోవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకోనని అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. సో అబ్రహాము కాదన్నాడు, ఎలీషా కాదన్నాడు. అండ్ ఆ రకంగా మనం చూస్తే ఇంకా కొంతమంది కనబడతారు. కానీ న్యూ టెస్టిమెంట్లో ఒకడు అపోస్తలులకు కూడా ఇలాంటి ప్రపోజల్ పెట్టాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్నాడు. ఈ రోజున ఇలాంటి సేవకులుంటే ఎంత బాగుంటుంది. వెండి తీసుకొని రండి, నువ్వు నేను మన వెండితో నశిద్దామన్న సేవకులు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. కానీ పేతురు ఏమంటున్నాడు, ఈ యొక్క గారడి సీమోను డబ్బిచ్చి ఆ యొక్క వరాన్ని నాకు కూడా ఇవ్వండి, నేను కూడా చేతులు పెట్టినప్పుడు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావాలి అని అన్నప్పుడు ఆయన వాడిని ఖండించాడు. సో 2 విషయాలు మనం చూస్తాం. దేవుడి యొక్క వరాలను దేవుడు అమ్మకానికి పెట్టడు, దేవుని యొక్క సేవకులు కూడా అమ్ముడు పోరు. నిజమైనటువంటి దేవుని సేవకులు, దేవుని వరాలు మానవులు ఎప్పుడు కూడా కొనుక్కోలేరు. అవి దేవుడు ఉచితంగా ఇస్తేనే తప్ప వారికి లభ్యం అవ్వవు. యూదా పత్రిక 11వ వచనాన్ని మీరు చూస్తే దాంట్లో ఒకటే ఒక చాప్టర్ ఉంటుంది. యూదా పత్రిక 11వ వచనం, అక్కడ ఈ మాట ఉంటుంది, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. అబద్ధ బోధకులు ఉంటారు. ఎవరైతే దేవుడి సేవకులని చెప్పుకుంటారో, ఎవరైతే మనుషులను వంచించి వారి ద్వారా స్వలాభాన్ని పెంపొందించుకోవాలన్న దురుద్దేశంతో వస్తారో వారందరూ కూడా ఎవరిని ఫాలో అవుతారు? బిలాము బహుమానం పొందాలని తప్పు త్రోవలో పోయాడు కదా, అతడిని ఫాలో అయ్యి ఆతురముగా ఆ త్రోవలో వెళ్ళిపోతారు. కానీ మనకు దీంతో పాటు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మంచి మాదిరి కలిగినటువంటి దైవ సేవకులు కూడా కనబడతారు. అది కూడా నాకు గుర్తుకొస్తుంది కనుక చూపిస్తాను. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. ప్రతి బోధకుడు బోధించినప్పుడు తన ముందు పెట్టుకోవాల్సినటువంటి రూల్ ఏంటంటే, నా హృదయాన్ని పరీక్షించే దేవుణ్ణే నేను సంతోషపెట్టాలి, నా స్వరాన్ని నా యొక్క ప్రసంగాన్ని వినేటువంటి మనుషులను కాదు అన్నది ప్రతి బోధకుడు పెట్టుకోవాలి. పౌలుకు అండ్ పౌలుతో ఉన్నటువంటి గ్రూప్కి ఆ రకమైన ప్రయారిటీ ఉండేది. 5వ వచనంలో అంటాడు, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషంనైనను ఎన్నడూ వినియోగించలేదు. అంటే వారిలో లోభత్వం ఉండి వారు దాన్ని కప్పిపెట్టి మాయమాటలు చెప్పి మనుషుల దగ్గర డబ్బును సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. సో దానియేలు ద్వారా దేవుడు మనకు నేర్పించేటువంటి విషయం బైబిల్లో అంతా కూడా మనం చూడొచ్చు. ఇది దేవుడు
తన ప్రజలందరూ కూడా నేర్చుకోవాలని ఆజ్ఞాపించాడు. ఇక 18 నుండి 21 వరకు నేను జస్ట్ సమరైజ్ చేస్తాను, ఆల్రెడీ చదివాను గనుక. దానియేలు రాజుగారికి ఆ రాత భావాన్ని చెప్పడానికి ముందు హిస్టరీలోనికి వెళ్ళాడు. బెల్షజర్ యొక్క తాతయగో నెబుకద్నెజర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీ తెలుగు బైబిల్లో తండ్రి అని చూస్తే పితరుడు అని అర్థం. తండ్రి అంటే డైరెక్ట్గా తండ్రి అవ్వచ్చు, తండ్రి అంటే తాత అవ్వచ్చు. సో బెల్షజర్కు నెబుకద్నెజర్ తాత అని గత పాఠంలో మనం చెప్పుకున్నాం కనుక నెబుకద్నెజర్ గురించి దానియేలు మాట్లాడుతున్నాడు. మహోన్నతుడగు దేవుడు మీ తాతకు మహర్దశనిచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, ప్రభావాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. ఎంతగా అతన్ని పైకి హెచ్చించాడంటే అతడు ఎవరిని చంపాలంటే వారిని చంపేసేవాడు, ఎవరిని రక్షించాలంటే వారిని రక్షించేవాడు, ఎవరిని హెచ్చించాలంటే వారిని హెచ్చించేవాడు, ఎవరిని పడవేయాలంటే వారిని పడవేసేవాడు. నెబుకద్నెజర్ చేతుల్లో సర్వ అధికారం ఉండేది. అందుకనే ప్రపంచంలో అన్ని రాష్ట్రాలు, జనాలు, ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడి అతని ఎదుట వణికేవారు. ఇప్పుడు ఇదంతా కూడా నెబుకద్నెజర్కి ఎవరిస్తే వచ్చింది? నెబుకద్నెజర్ యొక్క వంశము ద్వారా రాలేదు, నెబుకద్నెజర్లో ఉన్నటువంటి స్వంత జ్ఞానము, సామర్థ్యం ద్వారా రాలేదు. ఖచ్చితంగా దేవుడి వాక్యంలో దానియేలుకు దేవుడు బయలుపరిస్తే దానియేలు చెప్తున్నాడు, ఈ యొక్క మహర్దశ ఇవన్నీ కూడా దేవుడిస్తే వచ్చాయి. సో ఎవరిని మనము గ్లోరిఫై చేయాలి? దేవుణ్ణి గ్లోరిఫై చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. కానీ నెబుకద్నెజర్ ఏం చేశాడు? తర్వాత వచనంలో అంటాడు, అయితే అతడు మనస్సున అతిశయించి తన హృదయంలో గర్వించాడు. విద్యార్థి మంచి మార్కులు సంపాదించగానే చాలా సందర్భాల్లో మర్చిపోతాడు, తల్లి తండ్రి తన కొరకు ఎంతో కృషి చేశారు, తనతో పాటు రాత్రి పగలు నిద్రపోకుండా కూర్చొని పాఠాలు చెప్పారు అండ్ అతన్ని ప్రోత్సహించారు, అతనికి కావలసినవన్నీ సరఫరా చేశారు అని. సో తన యొక్క విజయంలో, తన యొక్క ఫలితాల్లో వారికి కూడా పాలు ఉంది అనేది మర్చిపోతాడు. తన పట్ల శ్రద్ధ వహించి పాఠాలు నేర్పినటువంటి ఆ బోధకుడు, మాస్టర్ గారిని ఆయనను కూడా క్రెడిట్లోనికి తీసుకోకపోతే మర్చిపోతాడు. మనము మామూలుగా చాలామంది వారిని మర్చిపోవడం, వీరినే గుర్తుపెట్టుకోవడం చూస్తూ ఉంటాం. సో నెబుకద్నెజర్ కూడా తన యొక్క విజయానికి, తన యొక్క ఘనతకు కారణమైన దేవుణ్ణి మర్చిపోయాడు. కారణం ఏంటి? మనస్సులో అతిశయించాడు, గర్వించాడు. అండ్ ఎప్పుడైతే మనస్సులో గర్వం వస్తుందో హృదయము కఠినమవుతుంది. హృదయము కఠినమవుతే దేవుడి నుండి దూరం అయిపోతుంది. సో ఆ పరిస్థితిలోనికి వచ్చాడు గనుక దేవుడు అతని నుండి అతని ఘనతను తీసేశాడు. అతన్ని పశువుగా చేసి అతడు అడవి గాడిదల మధ్యలో 7 సంవత్సరాలు మరి గడ్డి మేసేటట్టు చేశాడు. ఇక్కడ దానియేలు బెల్షజర్కు ఈ స్టోరీ ఎందుకు చెప్పాడు? బెల్షజర్కి తెలియక, మీరు తర్వాత చదివితే నీకు తెలుసు అని అంటాడు. ఎందుకు చెప్పాడంటే, నాతాను దావీదు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు దావీదు బత్షెబ అనేటువంటి ఊరియా భార్యతో చేసిన పాపము, ఊరియాకి చేసిన అన్యాయము, ఊరియాను చేయించిన హత్య, ఇవన్నీ కూడా దావీదుకు అర్థం కావడానికి నాతాను దావీదుకు 2 వ్యక్తుల ఒక కథను చెప్తాడు కదా. కథను చెప్పిన తర్వాత దావీదుకి చాలా కోపం వస్తుంది, ఉగ్రుడైపోతాడు. అంత ఆస్తి ఉన్నటువంటి వాడు దాంట్లో నుండి ఒకదాన్ని ఇచ్చి వచ్చిన వాడికి పెట్టకుండా ఆ యొక్క ఒకే ఒక గొర్రెపిల్ల ఉన్నటువంటి వాడి దగ్గర దాన్ని అక్రమంగా తీసుకున్నాడు. వాడు మరణానికి పాత్రుడు అనగానే ఆయన్ని కరెక్ట్ రేంజ్లోనికి, కరెక్ట్ రెల్మ్లోనికి తీసుకుని వచ్చాడు గనుక నాతాన్ అంటాడు, ఆ మనిషివి నువ్వే అంటాడు. అప్పటికి దావీదు ఏమీ చెప్పలేడు. సో ఇప్పుడు ఈయనను కూడా ఈ యొక్క దానియేలు అదే ప్రకారము తీసుకొని వచ్చి ఈ స్టోరీ ద్వారా అతనికి కూడా కనువిప్పు కలిగించడానికి ఆ పని చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో మీరు చూస్తే ప్రాఫెట్ ఈజ్ లైక్ అ కాన్షియన్స్ టు ద కింగ్. రాజుకి మనస్సాక్షి వంటి వాడు ఒక ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలో. అలాంటి వారు మనకు చాలామంది కనబడతారు. ఉదాహరణకు 1 సమూయేలు 15వ అధ్యాయంలో సమూయేలు సౌలు రాజును గద్దిస్తున్నాడు. 2వ సమూయేలు 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త దావీదు రాజును గద్దిస్తున్నాడు. 1 రాజులు 18వ అధ్యాయంలో ఏలియా ప్రవక్త ఆహాబు రాజును గద్దిస్తున్నాడు. ఇర్మియా 36వ అధ్యాయంలో ఇర్మియా ప్రవక్త యెహోయాకీము రాజును గద్దిస్తున్నాడు. వీళ్ళందరూ ఇశ్రాయేలీయులే. కాబట్టి ఇక్కడ దానియేలు బెల్షజర్ అనేటువంటి బబులోను రాజును కూడా గద్దించడాన్ని మనం చూస్తాం. సో భావాన్ని చెప్పక మునుపు అతన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అతనికి అతని యొక్క పాపం ఎంత దారుణమైందో తెలియచేయడానికి ఆ రకంగా దానియేలు చేస్తున్నాడు. వీటిలో వ్యత్యాసాన్ని కూడా చూపించాడు ఆ యొక్క మాటల్లో. నెబుకద్నెజర్ గర్వించడానికి కారణం ఉంది. అతడికి మహర్దశ, గొప్ప రాజ్యము, గొప్ప పేరు, ప్రపంచ ప్రఖ్యాతి అండ్ అధికారం అన్నీ ఉన్నాయి. అతడు గర్విస్తే సరే అనుకోవచ్చు.
కానీ బెల్షజరు, నీవు గర్వించడానికి అసలు నీకేముంది? రాజ్యం కూడా నీ సొంతది కాదు. నీ తండ్రి వేరే చోట యుద్ధంలో ఉన్నాడు గనుక ఆయన యొక్క యాబ్సెన్స్లో నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టారు. అంటే నీవు కేవలము ఒక, మన పాలిటిక్స్లో ఒక మాట అంటారు చూడండి, ఇంటరిమ్ సీఎం అంటారు. అంటే ఈ సీఎంని తీసేసి ఇంకొక సీఎం నిజంగా ఎన్నికై దాంట్లోనికి వచ్చే మధ్యలో ఇంటరిమ్ సీఎం అంటారు. అంటే ఒక 10 రోజులు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఇంటరిమ్ అనమాట. ఈయన ఓన్లీ రబ్బర్ స్టాంప్, ఈయనకి ఏం ఉండదు. సో బెల్షజర్ కూడా ఒక రబ్బర్ స్టాంపే, నామకే వాస్తే, కామ్కే వాస్తే కాదు. సో అందుకే అన్నాను ప్రౌడ్ హార్ట్ పూర్ హెడ్ అని. కానీ ఇతడు ఎంతగా అతిశయించాడు, గర్వించాడంటే అతని యొక్క గర్వము అంతా ఇంత కాదంట, దేవుడి మీదకే పోయాడు. 22, 23 మీరు చూస్తే బెల్షజరు, ఇక్కడ రాజు అని కూడా అనట్లేదు, బెల్షజర్ అని పేరు పెట్టి మరి దానియేలు అతనితో అంటూ, నీ మనస్సును అణుచుకొనక, ఈ సంగతంతా నీకు తెలుసు, అయినా నీ మనస్సు అణుచుకోక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. అండ్ ఆ తర్వాత వారి యొక్క పాపపు విషయాలను చెప్పాడు. నీవు నీ యొక్క పరివారం అంతా కూడా దేవుడి యొక్క పాత్రలను కించపరిచారు. ఆ తర్వాత మరి చూడను, వినను, గ్రహింపను చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనేటువంటి దేవతలను స్తుతించారు. కానీ నిజమైనటువంటి దేవుణ్ణి స్తుతించలేదు, ఘనపరచలేదు. నిజమైనటువంటి దేవుణ్ణి స్తుతించలేదు, ఘనపరచలేదు. సర్ థామస్ ఓవర్బరీ అనేటువంటి ఒక మేధావి ఈ రకంగా అంటాడు, ఎవరికైనా సొంతంగా అతిశయించడానికి ఏమీ లేకుండా, కారణమే లేకుండా, తన తండ్రో తాతో ముత్తాతో వారు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వీడు అతిశయిస్తే, వీడు ఒక పొటాటో వంటి వాడు, బంగాళదుంప వంటి వాడు. అండ్ వీడి యొక్క స్థానం ఏంటంటే భూమి కిందే అంటాడు ఆయన. వీడి స్థానం ఏంటి? భూమి కిందే. అంటే వీడు పైకి కనపడకూడదు, వీడికి ఏమీ కనపడడానికి సీన్ లేదంటారు చూడండి. ఏమంటారు? సీన్ లేదంటారు. అంటే వీడికి వచ్చి చూపించుకునేంత సీన్ లేదు. సో హీ ఈజ్ రైట్లీ అండర్ ద గ్రౌండ్, దాని కింద ఉంటే సరిపోతుంది. సో దానియేలు ఇక్కడ బెల్షజర్కి వివేకము వచ్చి కనువిప్పు కలిగేటట్టు అతని మీద దేవుడు ప్రకటించినటువంటి శిక్షను గురించి వివరించడానికి ఈ రకంగా ఆయన ఆత్మచేత నడిపించబడ్డాడు. ఫ్రాన్స్ దేశంలో ఒకప్పుడు లూయి ద 14 పరిపాలిస్తున్నప్పుడు ఒక బోధకుడు ఉండేవాడు. ఆయన పేరు బావడీ లూయి. ఈ బావడీ లూయి ఒక రోజున లూయి యొక్క విచలవిడితనాన్ని, సిగ్గులేని ఘోరమైనటువంటి పాపిష్టి జీవితాన్ని గురించి ప్రస్తావించి ప్రసంగంలో చెప్తున్నాడు కానీ నేరుగా లూయి ద 14ని పేరు పెట్టి చెప్పట్లేదు, కానీ సూచిస్తున్నాడు అనమాట. ఈ లక్షణాలన్నీ ఉన్నవారు దైవ ఉగ్రతకు గురవుతారు అని చెప్తున్నప్పుడు లూయి కూర్చుని వింటున్నాడంటే, ఎదురుగే వింటున్నాడు, కానీ ఏమీ చీమ కొట్టినట్టు కూడా అనిపించట్లేదు. చాలాసార్లు ప్రసంగం వినేవారు ఏమనుకుంటారు, ఇది నా స్నేహితుడు ఒక ఆయన ఎప్పుడు చెప్పేవాడు, నేను ఆయన కలిసి మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఇప్పుడు ప్రభునందు నిద్రించాడు, ఆయన చర్చిలో మెసేజ్ ఇస్తుంటే ఒక సహోదరి ముందుకు వంగేదంట ఇట్లా. సో ఆయనకి మంచి బలమైనటువంటి పాయింట్లు చెప్తుంటే ఆమె ఇట్లా ముందుకు వంగేది. ఆయనకు ఒకరోజు డౌట్ వచ్చి ఆమె దగ్గరికి పోయి అడిగాడు, ఎందుకమ్మా నేను బలమైన పాయింట్ చెప్పినప్పుడు ముందుకు వంగుతామంటే, నా వెనకున్న దానికి తగలాలని. సో చాలామంది ఏంటి, నా వెనకున్న వాళ్ళకి తగలాలి, నా పక్కనున్నోడికి తగలాలి, లేకపోతే ఈరోజు రానోళ్ళు వినాలి. నో, దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, హాజరైన ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. అండ్ ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి అవసరత ఉంది. అండ్ ఈ లూయి 14 దాన్ని గ్రహించకపోయేసరికి చివరికి బావడీ లూయి ఏం చేశాడు, ఓ రాజా, నీవే ఇంతవరకు నేను చెప్పినటువంటి ఆ పాపాత్ముడవు అని చెప్పేశాడు. అండ్ నెక్స్ట్ ఈ మాట కూడా చెప్పేశాడు. రాజుగారు షాక్ తిన్నారు అందరి ముందు. షాక్ తిన్నప్పుడు వెంటనే రాజుగారితో ఈ సేవకుడు ఈ రకంగా కూడా చెప్పాడు, ఓ రాజా, కోపగించుకోవద్దు, ఎందుకంటే పుల్పిట్లో ఉన్నప్పుడు నాకు ఒకే ఒక్క రాజు ఉంటాడు, ఆయన రాజుల రాజు, నువ్వు కాదు. నేను పుల్పిట్లో నిలబడినప్పుడు, సేవకుడిగా, ప్రసంగికుడిగా, దైవ బోధకుడిగా నేను ఇక్కడ నిలబడినప్పుడు నా మీద ఒకే అధికారం ఉంటుంది, దేవాది దేవుడు, రాజుల రాజు. నేను ప్రెసిడెంట్లకు భయపడను, ప్రైమ్ మినిస్టర్లకు భయపడను, నేను ఎవరికి భయపడను, ఎందుకంటే వారికి ఒక స్థానం ఉంది, కానీ వారు కేవలము మట్టి ముద్దలు. అండ్ దేవుడి ముందు వారందరూ కూడా లోబడాల్సిందే. ఒక మంచి మాట ఉంటుంది, 119:46. 119 అంటే మీకు అర్థమైపోవాలి, నేను అదేంటో చెప్పలేదు. 119వ అధ్యాయం దేనికి ఉంటుంది? కీర్తనల్ని అధ్యాయం కూడా అనరు యాక్చువల్గా.
119వ కీర్తన 46వ వచనం. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. చాలు బ్రదర్. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. సో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి నిబంధన, దేవుడిచ్చినటువంటి శాసనం, దేవుడిచ్చినటువంటి కట్టడ, అది ఎంత గంభీరమైందైనా సరే, ఎలాంటి రాజు ముందైనా సిగ్గుపడకుండా, భయపడకుండా నేను దాని గురించి మాట్లాడతాను. సో అది మనం మాట్లాడాలి. దాని గురించి మనము ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. మనం భయపడాల్సింది దేవుడికి మాత్రమే, ఏ రాజుకి, అధికారికి కాదు. 22, 23 మీరు ఒకవేళ గమనిస్తే దాంట్లో అతన్ని గద్దించాడు. నువ్వు గద్దించినప్పుడు 2 విషయాలు. ఒకటి, దైవ విషయాల్లో అపవిత్రతను అతడు చేయడము. రెండవది, విగ్రహాలు ఏవైతే చూడలేవు, వినలేవు, గ్రహించలేవు, చేత కాదు, సామర్థ్యత లేదు, వాటిని వారు స్తుతించారు. కానీ ఒక బలమైనటువంటి సత్యాన్ని చెప్తాడు. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. నా గమనించండి, నీ ప్రాణం, బెల్షజర్తో చెప్తున్నాడు, నీ ప్రాణము, నీ యొక్క సకల మార్గములు ఆ దేవుడి యొక్క వశములో ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ప్రాణము అండ్ మన యొక్క సకల మార్గాలు, ఆల్ అవర్ వేస్, మన లైఫ్లో ఎవ్రీ ఏరియాలో అండ్ ప్రతి విషయానికి సంబంధించినటువంటి ప్రతి సంగతి కూడా దేవుడి యొక్క వశంలో ఉంది. సో దేవుడు దాన్ని ఇష్టపడితే మనకు దీవెన, దేవుడు దాన్ని ఇష్టపడకపోతే మనకు ఆయాసము, రెండూ కలిగించగలడు. అందుకనే మనం ఏం చేయాలంటే, ఆ గొప్ప దేవుడి ముందు మనల్ని మనం తగ్గించుకోవడం చాలా అవసరం. మనం తగ్గాలి, ఆయనను మనము హెచ్చించాలి. ఘనపరచడం అంటే ఆయనను మనము హెచ్చించి ఆయనకు రావాల్సినటువంటి మహిమను ఆయనకు ఇవ్వడం. బెల్షజర్ ఆ పని చేయలేదు. బెల్షజరు తన్ను తాను అణుచుకోలేదు, మనస్సును అణుచుకోలేదు. నేను మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. పాత నిబంధనలో ఆదికాండం 16వ అధ్యాయాన్ని మీరు చూస్తే, ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ సన్నివేశం అన్నమాట. ఇక్కడ జరిగింది ఏంటంటే, అబ్రాహాము, సారా వీళ్ళకి బిడ్డ పుట్టట్లేదు. సో వాళ్ళు ఏం చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు, బిడ్డ పుట్టట్లేదు, వయసు మీద పడిపోతుంది. సో సారాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు సారా ఏం చేసింది, అబ్రాహాముకు ఒక మాట చెప్పింది, నా దాసురాలైనటువంటి హాగారు అది పడుచుది, దానితో నీవు పోతే బిడ్డ పుడితే ఆ బిడ్డను మనం చూసుకోవచ్చు. అబ్రహాము ఆమె మాట ప్రకారం పోయాడు. సో హాగరుకు గర్భం వచ్చింది. అండ్ హాగరుకు గర్భం రాగా, సారాకు గర్భం లేకపోగా, హాగరుకు గర్భంతో పాటు ఇంకోటి కూడా వచ్చింది. ఏమొచ్చింది, పొగరు కూడా వచ్చింది, తల బిరుసుతనం అనేది వచ్చింది. సో యజమానురాలికి వ్యతిరేకంగా అండ్ యజమానురాలి మీదికి పెత్తనం చేసేటువంటి స్థితికి వచ్చేసరికి ఆమెను అంటే సారా ఆమెను శ్రమల పాలు చేసింది. వెంటనే అక్కడి నుండి పారిపోతోంది. నా ఇక్కడ దేవుడు హాగారును దీవించాలని, హాగారుకు కుమారునిచ్చి వాడిని కూడా దీవించాలని అనుకున్నాడు. అయితే దానికన్నా ముందు హాగారుకు దేవుడు ఒక మాట చెప్పించాడు తన దూతతో. ఏంటా మాట, నీవు యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద, చూడండి మీ బైబిల్లో ఏమనుంది, అణిగి ఉండు. సబ్మిట్ టు యువర్ మిస్ట్రెస్, సబ్మిట్ టు యువర్ మాస్టర్, సబ్మిట్ టు యువర్ అథారిటీ. నీ మీద నేను దేన్నైతే అధికారిగా పెట్టానో దానికి నీవు లోబడు, అప్పుడే నీకు ఆశీర్వాదం. లోబడితేనే ఆశీర్వాదం, లోబడకపోతే ఆశీర్వాదం అనేది ఉండదు. సో దేవుడు ఎప్పుడూ మొదట మనల్ని తగ్గించుకోమంటాడు, ఆ తర్వాతే హెచ్చిస్తాడు. మనల్ని అణుచుకోకపోతే ఆయన మనల్ని అణచాల్సి వస్తుంది. బెల్షజర్కి ముందు అధ్యాయం 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ పట్ల జరిగినటువంటి విషయాలంతా కూడా తెలుసు. కానీ తన యొక్క హృదయాన్ని అణుచుకోకుండా తాను భయంకరమైనటువంటి రీతిలో ప్రవర్తించాడు. నెబుకద్నెజర్కి ఇలాంటి మాదిరి లేదు. నెబుకద్నెజర్ మొదట తప్పు చేశాడు, కానీ బెల్షజర్ ఆ తప్పు చేయకుండా, బెల్షజర్ ముందు నెబుకద్నెజర్ యొక్క ఎగ్జాంపుల్ ఉండింది, మాదిరి ఉండింది, కానీ దాన్ని అతడు ఖతారు చేయలేదు, దాన్ని పట్టించుకోలేదు. కనుక దేవుడు అతని యొక్క విషయాన్ని
వెంటనే పరిగణలోనికి తీసుకొని తప్పుదిద్దాడు. కీర్తన 31లో ఒక మాట ఉంటుంది, 15వ వచనం, నా కాలగతులు నీ వశంలోనున్నవి. సో దేవుడి వాక్యంలో కీర్తనాకారుడు దేవుడితో ఏం చెప్తున్నాడు? నా కాల గతులు అంటే నా యొక్క సమయము, నా యొక్క స్థితి రెండు కూడా నీ చేతుల్లో, నీ యొక్క వశంలో ఉంటాయి. సో దేవుడు అదే పరిస్థితిని బెల్షస్సర్కి ఇక్కడ చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? నీ తాత అయినటువంటి నెబుకద్నెజర్కు ఉన్నటువంటి అనుభవాన్ని నీవు దృష్టిలోనికి తీసుకోకుండా, పరిగణలోనికి తీసుకోకుండా, దాని నుండి ఏమీ నేర్చుకోకుండా, దాని ద్వారా ఏ రకమైనటువంటి లాభాన్ని పొందకుండా, ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టి, చరిత్రలో ఇంత గంభీరమైనటువంటి మాదిరి ఉంటే దాన్ని విస్మరించి నిన్ను నీవు దేవుడికి వ్యతిరేకంగా హెచ్చించుకున్నావు గనుక ఇక నీవు ఇప్పుడు నా చేత శిక్షించబడాలి. సో దీంట్లో ఒక సత్యం ఉంది. వెన్ గాడ్ గివ్స్ అస్ అ లైట్, మనకు దేవుడు కొంత వెలుగునిస్తే ఆ వెలుగులో మనం నడవాలని ఆయన దాన్ని మనకిస్తున్నాడు. దేవుడు మనకు సత్యాన్ని ఇస్తే మనం స్వతంత్రులం అవ్వాలని దాన్ని మనకిస్తున్నాడు. దేవుడు మనకు ఆజ్ఞనిస్తే మనం లోబడాలని మనకు అది ఆయన చేస్తున్నాడు. సో దేవుడు ఏదైనా చేసినప్పుడు దానికి మనం సరిగ్గా స్పందించకపోతే తప్పకుండా ఆయన మనల్ని చాలా భయంకరమైనటువంటి రీతిలో లెక్కలోనికి తీసుకుంటాడు, పని చేస్తాడు. ఒక సేవకుడు అందుకని అంటాడు, బెల్షస్సర్కి దేవుడిచ్చినటువంటి అతి తక్కువ సత్యం విషయంలో అతడు విఫలమైనప్పుడు అతడిని బాధ్యునిగా ఎంచి అతడిని శిక్షకు దేవుడు అప్పగించాడు. మరి ఇప్పుడున్నటువంటి తరంలో మనకు దేవుడి యొక్క వాక్యము రేడియో ద్వారా, టెలివిజన్ ద్వారా, సంఘములో, క్యాంపుల్లో, కాన్ఫరెన్సుల్లో, సెమినార్లలో, ప్రింటెడ్ పేజ్ ద్వారా విస్తృతంగా అందుతున్నప్పుడు దాన్ని మనం నమ్మకుండా, దాని ప్రకారం మనం నడుచుకోకుండా దేవుడి యొక్క వాక్యాన్ని మనం విస్మరిస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. 100% విడిచిపెట్టడు. ఒక్క చిన్న ప్రత్యక్షతనిచ్చినటువంటి బెల్షస్సర్నే దేవుడు విడిచిపెట్టినప్పుడు మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టడు. సో మనం దేవుడి ఎదుట మనల్ని మనం తగ్గించుకోవడంలోనే మనకు దీవెన, ఆశీర్వాదం రెండు ఉన్నాయి. అంతకన్నా మించింది ఏమీ లేదు. అండ్ నేను చాలా చూపించవచ్చు బైబిల్లో, ఎవరైతే తమను తాము అణుచుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, పైకి లేవనెత్తుతాడు. ఆ యొక్క స్వనీతి పరుడైనటువంటి పరిసయుడు, సుంకరి ఇద్దరు మందిరానికి వెళ్ళారు. ఈ యొక్క పరిసయుడేమో ఎగిరిపడ్డాడు, అతిశయించాడు, వాడు క్షమాపణ పొందకుండా అనీతిపరుడుగానే ఇంటికి పోయాడు. కానీ సుంకరి లోపలికి కాలు పెట్టడానికి కూడా ధైర్యం చేయలేదు, ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చేయలేదు. రొమ్ము బాదుకొని పాపి నన్ను కరుణించమన్నప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు, అంగీకరించాడు, అతన్ని నీతిమంతునిగా చేసి ఇంటికి పంపించాడు. మీరు అపోస్తలుల కార్యములు 9 చదివితే దమస్కు మార్గంలో సౌలు యేసు ప్రభుకు వ్యతిరేకంగా వస్తున్నప్పుడు యేసు ప్రభు అతన్ని అనచగానే వెంటనే ఒక మాట అంటాడు. తెలుగు బైబిల్లో అది ఉండదు, కేజేవీలో ఉంటుంది, నన్ను నీవు ఏం చేయమంటావు ప్రభువా, నన్ను నీవేం చేయమంటావు? సో వెంటనే అప్పటిదాకా తనకు తోచింది, తనకు ప్రధాన యాజకుడు చెప్పింది, పరిసయ్యులు చెప్పింది, తన యొక్క మూక చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నన్ను నీవు ఏం చేయమంటావు? నీవు హింసించుచున్న యేసు నేనే అని అన్నాడు కదా, అయితే నేనేం చేయాలి నీకోసం? అంటే ఐఎమ్ కమింగ్ అండర్ యువర్ అథారిటీ, నేను నీ యొక్క అధికారం కిందకి వస్తున్నాను, నేను నీకు లోబడుతున్నాను, ఇప్పుడు నా జీవితంలో నేనేం చేయాలో చెప్పు. ఫిలిప్పీ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఆ జైలరు అర్ధరాత్రి పూట భూకంపం వచ్చినప్పుడు పౌలు శీలలు బయటకు వచ్చినప్పుడు వెంటనే ఆయన భయపడిపోతాడు. మేము ఇక్కడే ఉన్నాం, చంపుకోవద్దని చెప్పినప్పుడు ఒక మాట అంటాడు, అయ్యలారా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? దట్ ఈస్ హ్యూమిలిటీ. దాన్నే వినయం అంటారు, దాన్నే తగ్గించుకోవడం అంటారు. అండ్ దేవుడు దాన్ని ఇష్టపడతాడు. నెబుకద్నెజర్ హెచ్చించుకున్నప్పుడు పశువులాగా మార్చి గడ్డి తినిపించాడు. బెల్షస్సర్ హెచ్చించుకున్నప్పుడు ఆ రాత్రే అతని ప్రాణాన్ని దేవుడు తీసేశాడు. సో సెకండ్ భాగంలోనికి మనం వస్తే, రెండవ భాగం ఏంటంటే పబ్లిష్డ్ ఇస్ సిన్ అండ్ పనిష్డ్ ఇస్ సోల్. పబ్లిష్డ్ ఇస్ సిన్ అండ్ పనిష్డ్ ఇస్ సోల్. వాని పాపమును ప్రకటించాడు, వాని ఆత్మను శిక్షించాడు. 24 నుండి 31 వరకు నేను ఆల్రెడీ చదివాను కనుక ఆ భాగం అంతా చదవను, కావలసిన భాగాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఆ రాత ఏంటో గోడ మీద ఉన్నది చదివాడు. అది అరమిక్ భాషలో ఉంది. మెనే టెకెల్ ఉఫార్ సిన్ అనేటువంటి 4 పదాలు గోడ మీద రాయబడ్డాయి. బబులోను జ్ఞానులకు అది అర్థం కాలేదు. వారు రాతను గ్రహించలేకపోయారు, రాత యొక్క భావాన్ని గ్రహించలేకపోయారు. దేవుడు బెల్షస్సర్ యొక్క పాపం ఏంటో బయట పెట్టాడు, అండ్ శిక్ష ఏంటో కూడా తెలియచేశాడు. అండ్ దానియేలు ద్వారా అది అతనికి తెలుపబడింది. ఒక ఆయన దీని గురించి ఈ రకంగా వ్యాఖ్యానించాడు.
సిన్ ఆన్ ద స్కేల్స్ అంటాడు. సిన్ ఆన్ ద స్కేల్స్ అంటే తూకంలో పాపాన్ని దేవుడు బరువు చూశాడు. సో బెల్షెజర్ యొక్క పాపమును దేవుడు తూకం వేశాడు. మనందరి పాపాలను, మనందరి అతిక్రమాలను, మనలో ఉన్నటువంటి అవినీతి కార్యాలను దేవుడు తప్పకుండా తూస్తాడు. గాడ్ విల్ వెయ్ దెమ్ అండ్ అకార్డింగ్లీ గాడ్ విల్ పనిష్ ఇఫ్ వీఆర్ నాట్ ఫర్ గివెన్. ఒకవేళ మనము ఆ పాపం ఒప్పుకొని క్షమాపణ పొందక దేవుడి యొక్క కృపచేత కడిగివేయబడకపోతే వాటన్నిటిని తూకం వేస్తాడు, వాటికి ఆయన శిక్ష ఖరారు చేస్తాడు. నాకు చిన్నప్పటి నుండి ఒక సీన్ గుర్తనమాట. మా ఇంటికి పేపర్లు ఎప్పుడైతే పెరుగుతాయో మా అమ్మ పిలిచేది. సో ఆ పేపర్లు కొనేవాడు వస్తాడు, వాడు తూకం పట్టుకుంటాడు. సో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, నీ యొక్క వెయిట్లు కరెక్టేనా? ఇప్పటికి కూడా మా ఇంట్లో ఎప్పుడైనా నా భార్య పేపర్ అమ్మితే నీ యొక్క వెయిట్లు కరెక్టేనా అని అడగాల్సి వస్తుంది. ఈ తూకం వల్ల వెయిట్లు కరెక్ట్గా ఉండవు, ఎందుకంటే వాడు మన దగ్గర పేపర్ ఎక్కువ కొట్టేసి మనకు డబ్బు తక్కువ ఇవ్వాలనుకుంటాడు. కానీ దేవుడి యొక్క తూకంలో వెయిట్ కరెక్ట్. సో ఆయన మన పాపాన్ని తూకం వేస్తాడు అండ్ దాని యొక్క శిక్షను కూడా మనకు వెనక్కి తూకం వేసే ఇస్తాడు. సార్వభౌమత్వాన్ని గురించి, దేవుడి యొక్క సావరిటీని గురించి ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం. ఆయన 21లో అనుకుంటాను ఆల్రెడీ చెప్పాడు, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపించగోరుతాడో వారిని స్థాపిస్తాడు, ఎవరిని తొలగించాలనుకుంటాడో వారిని తొలగిస్తాడు. సో దేవుడి యొక్క అధికారం ముందు మనము హెచ్చించుకుంటే తప్పకుండా మనల్ని ఆయన అనుస్తాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభుకి ఇలాంటి ఒక సందర్భం ఎదురైంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 10-11 వచనాలు. యేసు ప్రభు పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతు ఆయన మీద అధికారం గలవాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. యోహాను 19:10-11. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా? ఈ రెండు స్టేట్మెంట్లు చాలా ఆలోచించదగిన స్టేట్మెంట్లు, చాలా గంభీరమైనటువంటి స్టేట్మెంట్లు. చాలాసార్లు వాటిని మనం పట్టించుకోం. గుడ్ ఫ్రైడే రోజున జస్ట్ కొంతమంది, అంటే మనలాగా 7 మాటలు కాకుండా వేరే విస్మరించబడినటువంటి భాగాలను కొన్ని చర్చెస్లో ధ్యానిస్తారు. నాకు అది అర్థం కాని వాళ్ళకి వింతగానే ఉంటుంది. గుడ్ ఫ్రైడేలో కొన్ని చర్చెస్లో 7 మాటలు చెప్తారు, కానీ కొన్ని చర్చెస్లో ఎస్పెషలీ వెస్ట్లో ఒకే గంట మెసేజ్ ఇస్తారు, ఒకరే చెప్తారు, 7గా చెప్పరు. దాని యొక్క సారాంశం ఏంటో చెప్పేస్తారు. అండ్ నేను ఒకసారి ఒక చర్చిలో ఈ 7 మాటలు కాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి వేరే విషయాల గురించి మరి ఒక 1.5 గంట సేపు ప్రసంగం చేశాను. ఏవైతే ఆ టైంలో ఎవరు పట్టించుకోరో వాటిని ఎత్తి చెప్పాను. సో ఇక్కడ అట్లాంటిది ఒకటి ఉందన్నమాట. 10-11లో యేసు ప్రభుతో ఏమంటున్నాడు పిలాతు? నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది. ఫస్ట్ పాయింట్ అది, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది. నిజంగా వాడికి ఉందా? ఓకే, పొలిటికల్లీ ఉంది, గవర్నమెంట్ ప్రకారం ఉంది. కానీ ఆ పని చేస్తే అతడు యూదులకు వ్యతిరేక అయిపోతాడు. అలా అయిపోతే అక్కడ సీట్లో ఎక్కువ కాలం ఉండడు. సో అంతే సులువైన పని కాదు. కానీ చెప్తున్నాడు, రెండవది, నిన్ను సిలువేయుటకు నాకు అధికారం కలదు, నీవెరగవా? నాతో మాట్లాడవా? అప్పుడు యేసు ఒక సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు 11లో. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. పైనుండి అంటే ఏ పైనుండి? కైసర్ నుండి కాదు. పైనుండి అంటే దేవుడి నుండి, పరలోకము నుండి, సార్వభౌముడైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు నీకు అధికారం ఇస్తేనే తప్ప నీవు నన్ను ఏమీ చేయలేవు. మా సహోదరులు మొన్న పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఇదే నాకు గుర్తొచ్చింది. పైనుండి అధికారము దేవుడు వారికి ఇస్తేనే కోర్టు కేసు, లేకపోతే ఎఫ్ఐఆర్, లేకపోతే ఇంకోటి. నాతో ఆ యొక్క ప్రత్యర్థి ఇద్దరు ఎవరైతే కేసు పెట్టారో వారితో నేను 45 నిమిషాలు బయట పోలీస్ స్టేషన్ బయట మాట్లాడుతుంటే ఒక ఆయన పేరు నేను చెప్పను, ఆయన చాలా కోపంతో నా వైపు చూస్తూ అంటున్నాడు, నేను అనుకుంటే ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఇప్పుడే చంపుతా. నేను అన్నాను, నువ్వు నా ప్రాణం తీయలేవు అండ్ నేను నీ ప్రాణం తీయ. ఆ స్టేట్మెంట్లో తేడా ఉంది, మీకు అర్థమైతే. నువ్వు నా ప్రాణం తీయలేవు అండ్ నేను నీ ప్రాణం తీయ, కానీ నా ప్రాణం నీ ప్రాణం తీసే శక్తి పైనున్న దేవుడికి ఉంది. సో ఈ బలం గురించి మాట్లాడొద్దు, మనం ఇక్కడ బుద్ధి గురించి మాట్లాడుతున్నాం. బుద్ధి ఒకటి, బలం వేరు. మరి గుద్దు అంటే అది వేరు. బుద్ధి వేరు, గుద్దులాట వేరు. సో అట్లా మాట్లాడతారన్నమాట చాలామంది. సో ప్రభు చెప్పినటువంటి దాంట్లో ఎలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పైనుండి దేవుడి అనుమతి ఉంటేనే తప్ప ఇక్కడ ఉన్నటువంటి అధికారం మన మీద పని చేయదు.
సో ఇక్కడ బెల్షెజర్కు వ్యతిరేకంగా ఎవరొచ్చారు? స్వయంగా దేవుడే వచ్చాడు. అతన్ని అణచడానికి ఇంకొక రాజును పంపలేదు, స్వయంగా దేవుడే ఆ సమయాన్ని వినియోగించుకున్నాడు. చివరిలో చంపడానికి ఇంకొక రాజును దేవుడు ఉపయోగిస్తాడు, అదే వేరే విషయం. సో ఇక్కడ మేనే అంటే నంబర్డ్, లెక్క చూడబడింది. తర్వాత టెకేల్ అంటే వెయిడ్, తూకం వేయబడింది. పెరేస్, ఉఫార్సీన్ అనేటువంటి పదానికే ఇంకొక పర్యాయ పదము తర్వాత వచనంలో వాడబడింది. ఫెరేస్ అంటే డివైడెడ్, విభజించబడింది అని అర్థం. ఇదొక ప్రవచనం. యోనా నేనివే పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రవచించినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో 8 పదాలు ఉంటాయి. ఎన్ని పదాలు? 8 వర్డ్స్. కానీ ఇక్కడ మేనే టెకెల్ ఉఫార్సిన్ అంటే ఎన్ని పదాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. అతి చిన్న ప్రవచనం అన్నమాట. 4 పదాలు కలిగినటువంటి ప్రవచనం ఇది. మేనే అంటే నీవు లెక్కించబడ్డావు. చక్కగా ఉంటుంది ఆ మాట. 25లో దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. సో అతడి యొక్క ప్రభుత్వం అంతా కూడా దేవుడు లెక్కలోనికి తీసుకున్నాడు, దాన్ని ఆయన బేరీజు వేశాడు, దాన్ని ఆయన ముగించేశాడు. సో ఇది చాలా గంభీరమైనటువంటి మాట. అంటే ఒక వ్యక్తి జీవితంలో అతడు మామూలు వ్యక్తి కావచ్చు, గొప్ప వ్యక్తి కావచ్చు, చిన్న బాధ్యత పెద్ద బాధ్యత కావచ్చు, ఒక్కసారి దేవుడు ఆ వ్యక్తిని తన పరిగణలోనికి తీసుకుంటే అతడి యొక్క హోల్ స్టోరీని, హోల్ లైఫ్ని దేవుడు లెక్క చూస్తాడు అనేది మనం మర్చిపోవద్దు. జేమ్స్ ద సెకండ్ అనే ఒక రాజు, ముందు ఆయన డ్యూక్ ఆఫ్ యార్క్గా ఉండేవాడు. ప్రపంచంలో ప్రముఖ కవి మిల్టన్, ఆ మిల్టన్ దగ్గరికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత పోతూ మిల్టన్తో ఒక మాట అన్నాడు. మిల్టన్, నీకు గుడ్డితనం రావడానికి కారణం నీవు మా నాన్నకు వ్యతిరేకంగా రాశావు గనుక దేవుడు నిన్ను తీర్పు తీర్చాడు అన్నాడు. అప్పుడు మిల్టన్ మహాకవి కదా, ఆయన ఒక మాట అన్నాడు, ఓకే రాజా, నేను మీ నాన్నకు వ్యతిరేకంగా రాశాను కనుక నన్ను దేవుడు గుడ్డితనంతో మొత్తి తీర్పు తీర్చాడు. మరి మీ నాన్న తలకాయ తెగ్గొట్టారు కదా, మరి దాన్ని ఏమంటారు, దానికి కారణం ఏంటి అని అడిగేసరికి జేమ్స్ ద సెకండ్ ఆన్సర్ లేకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే చార్ల్స్ ద ఫస్ట్, జేమ్స్ ద సెకండ్ యొక్క తండ్రి, ఇంగ్లాండ్ రాజు తలకాయని వారు నరికేశారు. నా ప్రియ సహోదరి సహోదరులారు, చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే జేమ్స్ ద సెకండ్ చేసినట్టు చేస్తాం. మన మీద ఇంకా చాలా పెద్ద తప్పులు ఉంటాయి, మన మీద ఇంకా చాలా పెద్ద నేరాలు ఘోరాలు వారు నమోదు చేయొచ్చు. కానీ మనం వాటికన్నా చిన్నవి లేక అసలు తప్పేలేనటువంటి వారి దగ్గరికి పోయి ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయంలో లెక్క చూసినప్పుడు మన సంగతి ఏంటో ఆయన చూస్తాడు. టెకేల్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి? నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా టైం సరిపోదు, మీరు ధ్యానించండి. నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. వెయిడ్ అండ్ ఫౌండ్ వాంటింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో నిన్ను తూచినప్పుడు బరువు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎట్లాగైనా ఉండొచ్చు కదా. నువ్వు పెట్టే వెయిట్ని బట్టి ఉంటుంది. నువ్వు బరువు పెడితే ఎక్కువ బరువు ఉంటుంది, నువ్వు లైట్ వెయిట్ పెడితే తక్కువ బరువు ఉంటుంది. అంటే ఇతడు మరి ఇక్కడ యాక్చువల్గా మీరు చూస్తే అతడు తాను చాలా గ్రేట్ వెయిట్ అనుకున్నాడు కదా. నేను కింగ్, బాబిలోన్లో నాకు తిరుగులేదు, అంటే ప్రపంచంలో నాకు తిరుగులేదు, నేను ఏదంటే అది చేస్తాను, నేను ఎవరిని లెక్క చేయను, చివరికి దేవుడిని కూడా లెక్క చేయను, ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ వెయిట్ అని అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను చూస్తే నువ్వు అసలు వెయిట్ లేని వాడివి. సో దేవుడి దృష్టిలో వెయిట్ కలిగి ఉండడము, లోకంలో మన దృష్టిలో మనం వెయిట్ కలిగి ఉండడము రెండు వేరు విషయాలు. ఎంపరర్ జస్టీనియన్ ఆయన టర్కీలో ఇస్తాన్బుల్లో ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టించాడు. దాన్ని హగియా సోఫియా అంటారు. ఇది చాలా ప్రపంచంలో అతి పెద్ద గొప్ప కట్టడంగా పేరుగాంచింది. బ్యూటిఫుల్ స్ట్రక్చర్ హగియా సోఫియా. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో సెయింట్ సోఫియా కెథీడ్రల్ అంటారు. దాన్ని ఇప్పుడు మాస్క్గా మార్చేశారు యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. సో ఆ యొక్క ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు, డెడికేషన్ జరుగుతున్నప్పుడు ఆ యొక్క రాజు జస్టీనియన్ అంటున్నాడంట, దేవుడే ఇది చేశాడు, దేవుడికే మహిమ, దేవుడికే మహిమ, దేవుడికే మహిమ. కానీ ఆయన దగ్గరలో ఉండేటువంటి ఆయన యొక్క పనివాడికి మాత్రం
ఒక మాట వినపడిందంట. చివర్లో అందరూ దాంట్లో మునిగిపోయినప్పుడు రాజు వెనక్కెళ్ళి ఆ కట్టడం అంతటిని చూసి మురిసిపోతూ ఈ మాట ఆయన గొనిగాడంట. గొనిగినప్పుడు ఈయన విన్నాడంట. దీన్ని వారు మరి ఒక పుస్తకంలో రాశారు. ఆ రాజు అన్నాడంట, సొలొమోను నువ్వు కట్టిన మందిరాన్ని నా మందిరం మించేసింది అనేసి. సొలొమోను నువ్వు కట్టిన మందిరాన్ని నా మందిరం మించేసింది అంటే అర్థం ఏంటి? నేను నిన్ను బీట్ చేసేసా. సో అంతసేపు గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఇక్కడ బ్యాక్ ఒక స్టెప్ బ్యాక్ పోగానే స్టోరీ డిఫరెంట్గా అయిపోయింది. ఐ సర్పాస్డ్ ది, నేను నిన్ను మించిపోయాను. సో మనం ఎవరిని మించిపోవాల్సిన అవసరం లేదు. అసలు మించితే మంచిది కాదు, మనం తగ్గి ఉంటేనే మంచిది కదా. మనం ఎప్పుడు తగ్గి ఉంటేనే మంచిది. దేవుడు తగ్గింపును ప్రేమించినట్టు ఎగిరిపడ్డాన్ని ప్రేమించడు. పెరేస్ అంటే విభజించబడింది, నీ యొక్క రాజ్యము విభజించబడింది. అప్పటిదాకా సింగిల్ కింగ్డము, ఇక రాబోయే రోజుల్లో డివైడెడ్ కింగ్డము. మాదీయులు పారసీకులు ఇద్దరు ఈ యొక్క రాజ్యాన్ని పంచుకుంటారు. కోరేషు రాజుగా ఉంటాడు, దర్యావేషు మాదీయుడు, కోరేషు పారసీకుడు. ఈయన యొక్క హయాంలో ఈయన కలిసి పరిపాలన చేస్తారు. దీన్నే కోalition గవర్నమెంట్ అంటారు. ఏమంటారు? కోalition గవర్నమెంట్, రెండు కలిసి పరిపాలించడం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనము ఆలోచిద్దాం. దేవుడు మన జీవితాలను కూడా తూకం వేస్తాడు. ప్రతి వ్యక్తిని తూకం వేస్తాడు, ప్రతి జీవితాన్ని తూకం వేస్తాడు, ప్రతి హృదయాన్ని తూస్తాడు, ప్రతి ఆలోచనను తూస్తాడు, ప్రతి ఉద్దేశాన్ని తూస్తాడు, ప్రతి తలంపును తూస్తాడు. అండ్ ప్రతి ఒక్క క్రియను ఆయన వేయి చేస్తాడు. ఒకవేళ మానవాళిని ఆయన వేయి చేస్తే మానవులందరూ కూడా తక్కువగానే తేలతారు, అందరూ కూడా నరకానికే పోవాలి. కాకపోతే యేసు ప్రభు వచ్చి మనకు తన కృపచేత ఈ యొక్క విడుదలను అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం బయటపడుతున్నాం. ఈరోజు కూడా ఈ యొక్క ప్రిన్సిపల్ మనలో పనిచేస్తుంది. ఒకవేళ మనము ఎక్కడైనా సరే మన జీవితంలో సార్వభౌముడైనటువంటి దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోకుండా, ఆయన యొక్క వాక్యానికి మనం లోబడకుండా, మన జీవితంలో ఆయన యొక్క తెలుపబడినటువంటి సత్యాన్ని వ్యతిరేకిస్తే ఆయన మనల్ని తూనికలో తూచినప్పుడు మనం తక్కువగా కనపడతాం. సో డిజొబీడియన్స్ టు గాడ్ కెన్ మేక్ యూ ఫౌండ్ వాంటింగ్. నీవు తక్కువగా కనబడేటువంటి పరిస్థితి. సో నేను, నీవు ఎవరు కూడా దేవుడి ఎదుట అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. ఈయన ఆ రకంగా దొరికిపోయాడు. 28, 29 అలాంటి సిచ్యువేషన్లో బెల్షజర్ ఒక్క మాట మాట్లాడలేదు, కానీ ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వగానే వారు, అంటే ఆయన యొక్క దాసులు దానియేలుకు ఊదా రంగు వస్త్రం తొడిగేశారు, మెడకు బంగారు హారం వేశారు, ప్రభుత్వంలో 3వ అధికారిగా అతన్ని చాటించేశారు. నా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మొదట్లో దానియేలు వద్దు అన్నాడు, కానీ ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు అన్నది. అక్కడేమో నీ యొక్క దానాలు వద్దు, నీ యొక్క వరాలు వద్దు అన్నాడు, కానీ ఇక్కడ ఇస్తే ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు వేసుకున్నాడు అని కొంతమంది స్కాలర్లు ప్రశ్నించారు. ఎందుకంటే మొదట్లో ఒకవేళ తీసుకుంటే జడ్జిమెంట్ని అది మ్యానిపులేట్ చేసేది. అంటే మనకి ఎవరైనా డబ్బిస్తే మనం ఏం చేస్తాం, మామూలుగా ఎవరైనా మనకి హెల్ప్ చేశారనుకోండి, వారికి వ్యతిరేకంగా మనం ఏమీ మాట్లాడలేం, ధైర్యం చేయలేం కదా. అవునంటారు కాదంటారు? నాకు ఎవరైనా వచ్చి బాగా సహాయం చేశారనుకో, వారు తప్పు చేశారు, నేను వారి తప్పును గురించి మాట్లాడాల్సి వస్తే వారు చేసిన సహాయమే నాకు గుర్తొస్తుంటుంది. సో అప్పుడు నేనేమైపోతాను, రాజీ పడిపోతాను. సో దానియేలు ముందెందుకు వద్దన్నాడంటే, నువ్వు నన్ను ఇచ్చి నా జడ్జిమెంట్ని ఏం మార్చలేవు, సో ఐ డోంట్ కేర్, నాకు వద్దు అన్నాడు. చెప్పాల్సిందంతా చెప్పేశాడు. ఇప్పుడు దానియేలుకు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమీ తేడా పడదు. ఇచ్చాడు, రాజుగా ఇచ్చాడు, సరే అదొక అక్కడ ఉన్నటువంటి యాక్సెప్టెడ్ నార్మ్ కనుక దానియేలు కూడా ఏం మాట్లాడకుండా తీసుకున్నాడు. ఒకప్పుడు మనం ఆలోచిస్తే చాలామంది మరి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జీలు డబ్బు తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఆ రకంగా డబ్బు తీసుకుంటే మేము ఇక్కడ మరి యొక్క న్యాయ వ్యవస్థలో మార్పు చేయాలి. మా చార్టర్డ్ అకౌంటెంట్ దాదాపు ఇప్పటికి 12-13 సంవత్సరాలు అవుతున్నాయి, నార్త్ ఇండియన్ ఆయన. ఒక్కసారి 4 or 5 years తర్వాత ఆయన కోసము నేను నా భార్య డ్రై ఫ్రూట్ డబ్బా అండ్ పుల్లారెడ్డి కాజు బర్ఫీ 2 కేజీలు తీసుకొని వెళ్ళాం. ఎందుకంటే చాలా మంచోడు, నా దగ్గర అసలు ఏమీ ఫీజు తీసుకోడు. సో 2 తీసుకుని వెళ్తే ఆయన అన్నాడు, నా ప్రిన్సిపల్ ఏంటంటే నా క్లయింట్ దగ్గర ఇట్లాంటివి నేను తీసుకోను.
ఇట్లాంటివి తీసుకుంటే నేను ఒక అప్లికేషన్ కిందకి వచ్చేస్తాను. అప్లికేషన్ ఏంటి? ఇక నేను మీరు చెప్పినట్టు చేయాలి. సో నేను తీసుకొని నన్ను ఏమనుకోవద్దు అన్నాడు. నాకు 2 వెనక్కి ఇచ్చేసాడు. మేము వెనక్కి తీసుకొని వచ్చేసాం. సో తర్వాత నేను ఒక అప్లికేషన్ పెట్టాను, ఇక నుండి నువ్వు నా దగ్గర డబ్బు తీసుకోకపోతే నేను నీ దగ్గరికి రాను. సో అప్పటి నుండి చాలా లిమిటెడ్ రీజనబుల్ ఫీజు తీసుకుంటాడనమాట. వేరే వాళ్ళకి 4 రెట్లు తీసుకుంటే నాకు 1 రెట్టు. కానీ అట్లాంటి ఆబ్లిగేషన్ కింద దానియేలు ఉండకుండా ఆ పని చేశాడు. ఇప్పుడు ఆబ్లిగేషన్ లేదు కనుక ఆయన ఇస్తే ఊరుకున్నాడు. 28, 29 అయిపోయింది. ఇక 30లోనికి మీరు వస్తే, ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షజరు హతుడాయను. యాక్చువల్గా ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ యొక్క బబులోన్ మహల్లో గొప్ప విందు జరుగుతోంది. తాగుతుంటున్నారు, తింటున్నారు, తందనాలు ఆడుతున్నారు. బయటే ఆ యొక్క పారసీకుల సైన్యం వచ్చేసింది. కోరేషు పంపించాడు అక్కడికి. ఆ సైన్యం వచ్చి ఆగింది. అండ్ వీరికి తెలియకుండా లోపలికి వచ్చేసింది, రాజమహల్లోనికి వచ్చేసింది. అండ్ హెరోడోటస్, జెనోఫోన్ అనేటువంటి చరిత్రకారుల ప్రకారము ఆ అర్ధరాత్రే రాజమహల్లోనే తాగిన మైకంలో ఉన్న బెల్షజర్ని అక్కడికక్కడే చంపేశారు. సో ఆన్ ద స్పాట్ అక్కడే ఆయన చచ్చిపోయాడు, చంపివేయబడ్డాడు. సో పాయింట్ ఏంటంటే, దేవుడు ప్రకటించినటువంటి తీర్పు తప్పకుండా దాని సమయంలో వస్తుంది. నీ ప్రాణం ఎవడి వశంలో ఉందన్నాడు? దేవుడి వశంలో ఉంది. సో దేవుడు దాన్ని ఎంతకాలం నిలపాలంటే అంతకాలం నిలుపుతాడు. ఎప్పుడు దాన్ని తీసేయాలంటే అప్పుడు దాన్ని తీసేస్తాడు. న్యూ టెస్టమెంట్లో కూడా ధనికుడితో దేవుడు అదే చెప్పాడు, ఈ రాత్రి వారు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎవరు అడుగుతారండి ప్రాణాన్ని? దేవుడు తప్ప ఇంకెవరు అడగలేరు. దూతలు అడుగుతారా, లేకపోతే ఇంకోరు అడుగుతారా? ఓకే, సాతాను వచ్చి అడిగాడు యోబు గ్రంథంలో అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా సాతాను అతడి చుట్టూ ఉన్న కంచెను తీయమన్నాడు. అయితే దేవుడు అన్నాడు, అని ప్రాణాన్ని ముట్టకుండా నీవు శరీరాన్ని అంతవరకు తాకొచ్చు అని. సో దేవుడు ఆ యొక్క ప్రాణాన్ని సమయానికి తీసేశాడు. అండ్ బెల్షజర్ ఆ రోజు రాత్రి మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా చచ్చిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితులు మనుషులకు చాలాసార్లు వస్తూ ఉంటాయి. ఒక సేవకుడు ఒక చోట ప్రసంగం చేసినప్పుడు, దేవుడు తీర్పు తీర్చినప్పుడు, శిక్ష విధిస్తే, క్రీస్తు లేకుండా ఎవరైనా చనిపోతే అది నిత్య శిక్ష, దానికి అంతమే ఉండదు అని ప్రకటించాడు. కొంతమందికి అది నచ్చలేదు. సో మరుసటి రోజు ఈ సేవకుడి యొక్క ఆఫీస్కి వచ్చారు. వచ్చినప్పుడు ఒక ఆయనతో అన్నాడు, ఒక సందేహం ఉంది, దాన్ని నేను తీర్చుకోవాలి. మీరు నిన్న శిక్ష నిత్యమైనది, ఇటర్నల్ పనిష్మెంట్ అన్నారు, నేను దాన్ని ఒప్పుకోను అని అన్నాడు. అప్పుడు వెంటనే ఆ యొక్క సేవకుడు అన్నాడు, అయితే నాతో నీవు మాట్లాడాల్సిన పని లేదు, నీతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నీవు నేరుగా ఇంటికి పోయి నీ బైబిల్ తెరిచి మత్తయి సువార్త 25:46 చదువు. అక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు? వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అని చెప్పాడు. సో యేసుప్రభు ఆ యొక్క తీర్పు తీర్చిన తర్వాత మేకలను ఎక్కడికి పంపుతున్నాడు? నిత్య శిక్ష, ఇటర్నల్ పనిష్మెంట్. సో సేవకుడు అన్నాడు, నీ తగాదా నాతో కాదు, నీ తగాదా జీసస్తో, పోయి జీసస్తో తీర్చుకో. అంతేనా కదా? యువర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద లార్డ్, సో గో టు ద లార్డ్ అండ్ సాల్వ్ ఇట్. ముప్పై 31వ వచనాన్ని మీరు చూస్తే, వేరే రాజు రాజ్యంలోనికి వచ్చేసాడు. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను. 21st verseలో దేవుడు ఏం చెప్పాడు? ఆయన మానవుల రాజ్యముల మీద సర్వ అధికారము కలవాడు. ఒకడిని దింపుతాడు, ఇంకొకడిని ఎక్కిస్తాడు. బెల్షజర్ని రాత్రికి రాత్రి దింపాడు, దర్యావేషుని ఎక్కించేశాడు. సో దేవుడు ఎంత గంభీరమైన వాడో, ఆయన వ్యవహారము ఎంత ఉన్నతమైనదో, ఆయన చెప్పింది తూచ తప్పకుండా ఎలా జరిగిస్తాడో మరలా దేవుడి వాక్యంలో, చరిత్రలో మనం చూస్తూ వస్తున్నాం. సో మన జీవితంలో బైబిల్లో చెప్పబడినట్లు మన ప్రాణము, మన సకల మార్గములు ఆ దేవుడి వశంలో ఉన్నాయి కనుక ఆయనను మనము ఘనపరిచి మనల్ని మనము తగ్గించుకొని ఆయన యొక్క సర్వాధికారము క్రింద ఆయన కోరిన రీతిలో ఆయన వాక్యపు ప్రత్యక్షతలో బ్రతుకుట మన ధన్యత. మనము దానియేలులాగా అన్నింటిలో దేవుడికి లోబడి దేవుడి చేతుల్లో బలమైన ఘనమైన సాధనంగా వాడబడచ్చు. లేకపోతే
బెల్షజర్ లాగా దేవుడి యొక్క చేతుల్లో నలిగి నశించి పోవచ్చు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మరొకసారి 5వ అధ్యాయం ఆ పాఠాలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మాకు మీరు నేర్పించండి. మా యొక్క ప్రాణం మీ వశంలో ఉంది. మా సకల మార్గాలు, మా జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు మీ ఆధీనంలో ఉన్నాయి. సో మేము మీకు వ్యతిరేకంగా వెళ్ళలేం, మీకు వేరుగా వెళ్ళలేం. అన్నింటిలో మీకు విధేయులముగా మేముండుటే మాకు జీవితంలో దీవెన వర్ధిల్లుట కారణమవుతోంది. గనుక మేము మీ వాక్యము చేత పోషించబడి, మీ వాక్యము చేత మేము బలపరచబడి, పరిశుద్ధపరచబడి, మేము ఆ రకంగా జీవించి ఫలించినట్లు కృప దయచేయమని, మా యొక్క పాపమును అహమును బట్టి మమ్మను క్షమించి కనికరించి నీ రక్తములో పవిత్రపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.